పాటలు పాడుకుంటూ విజయ్ మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. నమస్కారం విజయ్. ఓ మీరే? మీకోసం అంతా వెతుకుతున్నాం. ఈ టైంలో స్నానం చేస్తారనుకోలేదు. నేను అనుకోకుండా స్నానం చేస్తున్నా. అలాగా, వెళ్ళి రేపటికి కావాల్సిన డబ్బులు అరేంజ్ చేయండి. ఫాదర్ రేపు మ్యాచ్ చూడడానికి రండి. మన మురళినే. ఏ రారా, టీం వికెట్ కీపర్. రేయ్ బాగా ఆడాలి చెప్తున్నాను, అర్థమైందా? సరే ఫాదర్. ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ ప్రయోజనం ఉండాలిగా. రే మురళి, కప్పు ముఖ్యంరా. ఖచ్చితంగా ఫాదర్. చేస్తాడంట. అనిల్ ఫాదర్ ఇట్రారా. నిన్న నేను హైదరాబాద్కి వెళ్ళానురా. మినిస్టర్ని సిటీపీని కలిశాను. మన బిల్డింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంతా అయిపోతుంది ఫాదర్. మంచి టైం ఫాదర్ వచ్చే దాని గురించి తర్వాత ఎవరు అడగనే లేదు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది ఫాదర్. రేయ్ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలరా. నిన్న మళ్ళీ అర్జున్ని చూడటానికి వాళ్ళ నాన్న వచ్చారు, కానీ వాడు వాళ్ళ నాన్నని చూడనే లేదు. నువ్వు ఒక్కసారి వాడితో మాట్లాడి చూడరా. వాడికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కొంతమంది బలవంతం చేత వాడిక్కడికి చదువుకోవడానికి వచ్చాడు. నాతో చెప్పిన కొన్ని విషయాలను బట్టి చూస్తే ఈ విషయంలో అతన్ని బలవంతం పెట్టకుండా ఉండడమే మంచిది ఫాదర్. నాన్న ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉంటే వాడు మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతానని నాతో చెప్పాడు. ఇలా చూడు, మా ఫ్రెండ్ విజయ్ మీ ఫ్రెండ్ అయినందువల్ల ఇందులో ఒక్క రూపాయి కూడా మాకొద్దు. అవును, ఈ రోజు మట్టికి డబ్బు రాకుండా ఉంటే ఛానల్కి ఇస్తానని ఈ విలాసిని ఫోన్ చేస్తానే ఉంది. నే లేకపోతే మీరు అయిపోయేవాళ్ళు. దాని దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నందువల్ల ఈ బండి ఉంది కాబట్టి అది అలాగే మాట్లాడుతుంది. అందుకని మీరు భయపడక్కర్లేదు. హలో అక్క, మన కుర్రోళ్ళు వచ్చారు, ఏమైనా తగ్గిస్తామని అడుగుతున్నారు. హలో, మీ టైం బాగుంది. ఇంత తక్కువ రేట్లో నా బండి అని చెప్తే నెక్స్ట్ సెకండ్ లో తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. చూసావా వీడియో వాళ్ళని పిలిచే ఛానల్ వాళ్ళ గురించి? అయ్యయ్యో వద్దక్క, మొత్తం డబ్బులు ఇచ్చేప్పుడు ఒరిజినల్స్ దాంతోపాటు కాపీ ఇచ్చినా చాలు. అంతా అయిపోయినాక పాత కాపీలు నాకెందుకురా? సుధీర్ ఏర్పాటు చేసింది ఈ ఎర్రది నా దగ్గర ఉన్నంత వరకు. ఇంకో వీడియో కూడా ఏదో ఇరుక్కున్నట్టుంది. ఇక వాడు వీడియో కూడా వాట్సాప్ లో వచ్చేస్తుంది రోయ్. ఈ బగబగ మండే ఎండల్లో కూడా దృఢ నమ్మకంతో బెత్లెహెం హాస్టల్ వీరులు అదరగొడుతున్నారు గ్రౌండ్ లో. మెరుపు వేగంగా వెళ్తున్న బంతిని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూసేరా, విషయం మురళీదని వీడికి అసూయగా ఉన్నా అది తీర్చేశాను క్లిటర్. మన విజయే కదా. ఆ విషయం వినగానే నేనే షేక్ అయిపోయా. కానీ నాకు అనుమానం, అసలు నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావా? మంచిది. ఏంటి? డీటెయిల్ చెస్ గేమ్ లో నేనే ఛాంపియన్ని. దానికైనా పరమ చెత్త గేమ్ ఏదైనా ఉందా? అయితే రా, ఇప్పుడు జరుగుతున్న నెక్స్ట్ గేమ్ లో విజయ్ ఫైనల్లో ఆడాలి. 6 వికెట్స్ పడిపోగా 144 రన్స్ కొట్టారు. ఇదిగో ఇంకొక వికెట్ పడింది. సూపర్ బౌలింగ్ చూసారుగా, క్లీన్ బౌల్డ్. చివరికి నమ్మకం పెట్టుకున్న మార్టిన్ కూడా అవుట్ అయిపోయాడు. మొదటి ఇన్నింగ్స్ అయ్యేసరికి 9 వికెట్లకి 206 రన్స్ కొట్టారు సెయింట్ జోసెఫ్ వీరులు. బ్యాటింగ్ లో దిగిన మురళి మంచి ఫామ్ లో ఉన్నారు. ఎలాగూ గెలుస్తామన్న నమ్మకంతో క్లీచర్స్ గ్రౌండ్ లోకి వచ్చేసారు. రేయ్ మామా, నిన్ను క్లీచర్స్ పిలుస్తున్నాడు, వెళ్దాం పదా. నువ్వెప్పుడు రా కెప్టెన్ అయ్యావు? చెప్పింది వింటే చాలు. ఎవరు అవుట్ అయినా కానీ విజయ్ నెక్స్ట్ గేమ్ ఆడాలి. లేకుంటే ఆ విషయం వాట్సాప్ లో వేసేస్తా. ఏది డైసీ కేస్ అన్ని కట్టి రెడీగా ఉంచు. ఓకే, ఇలా రారా. ఇలా చూడరా విజయ్, మెల్లగా కట్టుకోవాలి. మస్తాన్ దగ్గర నువ్వు పెద్ద మాస్టరు బ్లాస్టరు అని చెప్పి ఒప్పించావు. మా పరువు తీసేటట్టు చేయకు, చాలా అసహ్యంగా ఉంటుంది. పోకుంటే నా పరువు పోతుంది. బావా, మిగిలిన సీన్ని కొంచెం ఫాస్ట్ చేయి. మళ్ళీ ఆ సీన్ని నాకు గుర్తు చేయకు. ఇలా చెప్తే ఎలా? చెప్పినప్పుడే అన్ని వినాలి. నువ్వు చెప్పు. ఇది లోపల పెట్టుకో. ఇది దేనికి? మార్టిన్ బాల్ చాలా స్పీడ్ గా వేస్తాడు. సేఫ్టీనే కదా ముఖ్యం. ఓ సేఫ్టీ. ఇది పెట్టుకోకపోతే ముందు పళ్ళు రాలుతాయి. ముందుకు రాలిపోకుండా చూసుకోరా. ఇదేంటి ఇంత గబ్బు కొడుతా ఉంది? అది అక్కడ కాదు, ఇక్కడ లోపల ఆ చోట్లో. తప్పుగా కొత్తగా ఏదేదో చేస్తున్నారు. దీనికన్నా లాడ్జి తీసుకురా. లాడ్జా? ఇదేనో గుడ్డలంగడా. ఇది ఒకే సైజు లో ఉంటుంది. అయితే ఇది ఎవరికన్నా చిన్నపిల్లకి ఇచ్చే. నేను తెలియక అడుగుతున్నా, ఇదేమన్నా ట్యూబా? గాలి కొట్టేటప్పుడు పగలటానికి. వీడొక మెంటలోడు. మార్టిన్ వేసిన సూపర్ బౌలింగ్ లో బెత్లెహెం కెప్టెన్ అవుట్ అయ్యాడు. నేను చూసుకుంటా. ఇప్పుడు చూడండి. రే ఆగు.
3 బాల్లే బాకీ ఉన్నాయి. 3 రన్స్ చాలు. గెలవాల్సిన ఆట ఓడిపోయిందనుకో మేడ మీద తలకాయ ఉండదు. కుస్తీ పట్లు గడుగా నిన్నెవరా ఇప్పుడు పంపించింది? రే ఇది తినే పోటీ కాదురా. ఒరే మెంటల్, నువ్వు అలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. చూసావుగా వాళ్ళంతా నన్ను చూసి ఎలా చప్పట్లు కొడుతున్నారో. రే బౌలింగ్ చేసేది ఆ మార్టినే. నువ్వు హెల్మెట్ పెట్టుకో, వాడి బాలు ఆటం బాంబులో వస్తుందిరా. వాడి బాంబు ఈ రోజు నేను పేల్చేస్తా. పోరా, మెరుపు నుంచి వచ్చిన ఖనిజాన్ని నేను. ఒరే దరిద్రుడా, బ్యాట్ తిప్పి పట్టుకోరా. నువ్వు పోరా వెదవా. బ్యాట్ ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. వాడేసే బాల్ని నేనెందుకు కొట్టాలనే ఉద్దేశంతో బాల్ని అసలు తాకనే లేదు. ఎలాగైనా బాల్ని టచ్ చేసి ఇటు వచ్చాయి. రారా రన్స్ తీరా. బ్యాట్ తో అలా టచ్ చేసి ఇటు వచ్చాయి. నువ్వు బిల్డప్ లేకుండా ముందు బాలేరా వెదవా. బండోడా సరిగ్గా ఆడరా. చివరి బాల్ 6 కొడితే చాలనే ఉద్దేశంతో ఉన్నాడు జాగ్. నీకేమన్నా కళ్ళు కనపడట్లేదరా? రే ఆ వెదవ 2 సార్లు బాలేసినట్టు మోసం చేశాడు. రే గుడ్డోడా, వాడు నీకు 2 సార్లు బాలేసాడు రా. నీ మత్తులో వాడేసిన బాల్ నీకు కనిపించలేదు. ఓ అదేనా, చెవి పక్కన జోరికి శబ్దం వచ్చింది. రే ఇదే చివరి బాల్. ముందుకొచ్చి ఎలాగైనా కొట్టు. కొట్టలేదంటే అందరూ చేరి నిన్ను చంపేస్తారు. మురళి ఏంట్రా అలా అంటున్నావు? ఇలా చూడరా, నా కోసం ప్లీజ్ నువ్వు వచ్చి ఇలా నుంచోయే. రే అలా చేయకూడదురా. నిన్నెవరా పిలిచింది? నాకు తెలుసు నువ్వు నిలబడతావు, నువ్వు మంచోడివి. రే పిలవకుండా వచ్చినావు, ఏదో ఒకటి చేయరా. గెలవాల్సిన మ్యాచ్, లేకుంటే ఆ మస్తా నన్ను చంపేస్తాడు. 2 టీంలు ఆతృతతో ఉన్నారు. ఓ జీసస్, ఓ ప్రభువా, కళ్ళు మూసుకుని ఇలాగే నుంచుంటా. నువ్వే తట్టేసేయ్ గోల్డ్ కప్పు. విజయం వరించేది సెయింట్ జోసెఫ్ కా బెత్లెహేం కా నిర్ణయించే చివరి పంతి. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో వేచి చూడాలి. అక్కడ చూడు, బాల్ బౌండరీకి వెళ్ళింది. జాన్ డక్లస్ కొట్టిన ఒక అద్భుతమైన షాట్ తో సెయింట్ జోసెఫ్ హాస్టల్ ని బెత్లెహేం హాస్టల్ ఓడించింది. చివరికి డక్లస్ గెలిపించాడు. గార్డు పెట్టుకుని 100 సార్లు చెప్పాను. పగలడానికి ఇదేనా ట్యూబా అన్నాడు. చూసా ఇప్పుడు ఏమైందో. స్పృహ లేకుండా 1 వారం హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. రే విజయ్, ఇప్పుడు నేను బయటికి ఎందుకు తీసుకొచ్చావంటే, ఏదో ఏమీ లేని ఒక పాత సీట్ తీసుకొచ్చి ఆ క్లీచర్ ని సందాయిస్తామని తీసుకొచ్చా. అక్కడికి వచ్చి ఎక్స్ట్రా చేస్తే చంపేస్తా. రా. డబ్బు ఇచ్చిన వెంటనే విలాస్ ని ఒరిజినల్స్ కాపీస్ అన్ని ఇచ్చేసింది. ఇంకా అన్ని మాట్లాడి కాంప్రమైజ్ చేసా. దీన్ని ఇంకా చూడాల్సిన పనే లేదు. అందుకే ఏంటి హ్యాపీనే కదా. సీడీ ఏం మారిపోలేదు కదా. రే మేం బయలుదేరే ముందు మార్కింగ్ అంతా కన్ఫర్మ్ చేసుకుని తీసుకొచ్చాము. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం అందరం ఒకే టీం. అయితే మనందరం ఒక సెల్ఫీ తీసుకుందామా? సోదర సోదరి మల్లారా, యుగాండాలో బల్బు పగిలిన విజయ్ కోసం నా చెల్లి పెళ్లికి పిలవడం కోసం మా నాన్న మా కాలేజ్ కి వచ్చారు. బాగున్నావురా? బాగున్నాను. కార్డు తీసుకో. మీరందరూ వచ్చేదానికి ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ చూసి పెట్టాను. అంకుల్, ఆ రోజు మేము రావడానికి ఏదైనా కారు? మేము రావడానికి కార్ని డ్రైవర్ని పంపిస్తానన్నారు. అలాగా నాన్న, వీడే శ్యామ్. నేను చెప్పాను కదా. హలో బాబు, మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అంకుల్, ఇప్పుడిప్పుడే కోలుకుంటా. అలాగే నాన్న, వీడు పెళ్లికి రావడానికి చిన్న సమస్య ఉంది. ట్రీట్మెంట్ కోసం అమ్మతో పాటు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లకుండా ఉంటే తప్పకుండా వస్తా. అలాగైతే సరే. అంకుల్ నేను కూడా రాను. టీమ్ ని ఫుట్బాల్ మ్యాచ్ కి తీసుకెళ్ళాలి. ఆ రోజు లాస్ట్ డే. ఓ అలాగా, సరే ముందు గేమ్ ఆడండి. ఆ మురళి అప్పుడప్పుడు ఓ మొబైల్ తీసుకుని వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. అది ఎక్కడ దాచిపెట్టాడో కనపట్లేదే. ఆఫ్లో ఉంది, ఆన్ చేసి చూస్తా. ఇంత మంచి ఫోన్ని దాచిపెట్టాడంటే ఇందులో ఏదో పెద్ద రహస్యమే దాగుంటుంది. ఎప్పుడు చూసినా దాంతోనే పడి ఉండు. ఏదైనా కావాల్సి వచ్చి ఫోన్ చేస్తే తీవా? నీకేమైనా పిచ్చా? ఏం కలర్ చీర కావాలని ఫోన్ చేశా, ఏదో నాకు తోచింది తీసుకొచ్చా. తీసుకా. పని చెప్పింది చూడు. బ్లౌజ్ కి తగ్గట్టుగా మ్యాచింగ్ చీర కావాలంట. ఊళ్ళో ఉండే అన్ని షాపులు ఎక్కి దిగా. డిస్ప్లే వస్తుంది MOL మోలు. హాయ్, నల్ల చీర. రే దొంగనాయాలా, చివరిగా ఎవరో మోలు అనే అమ్మాయికి ఫోన్ చేసి ఆఫ్ చేసి పెట్టావు కదా. నేను ఓసారి అమ్మాయికి ఫోన్ చేసి చూస్తే ఎలా ఉంటుంది? చూసింది చాలు, ముందు తినడానికి ఏదైనా పెట్టు. తడితేనే తెరుస్తారని చెప్తారు కదా. మళ్ళీ ఏంది ఈయన ఫోన్ చేస్తున్నాడు? ఇక్కడే ఉండి బాత్రూమ్ నుంచి చేస్తున్నారా? ఎందుకై ఉంటుంది? హలో మోలు. హలో,
ఒకవేళ స్నానం చేయటం వల్ల గొంతు మారిందా? హలో. రఫ్ఫుగున్నా గాని మనసు బంగారం. హలో. ఇలా చూడండి, నలుపు రంగు అంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత పళ్ళులో ఉన్న హ్యాండ్ వర్క్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. అలాగా? స్నానం చేసిరా, నేను ఓ సూపర్ డిష్ చేసి పెట్టాను. ఆయన మనసులో ఇంకా నా మీద ప్రేమ ఉంది. అది ఫోన్లో మట్టుకే. ఏదో ప్యాలెస్లో ఉండే రాజకుమార్ అనుకుంటా. నలుపు రంగు, పళ్ళులో ఉండే హ్యాండ్ వర్క్ అంటే పళ్ళు తోముకోవటం. ఒకవేళ నన్ను ఇందులోంచి చూసే అవకాశం ఉందా? ఏయ్, ఓకే మోలు, అలవాటు లేకున్నా కానీ ఈరోజు జాక్ స్నానం చేస్తాడు, పళ్ళు తోముకుంటాడు, ఓ అందగాడిలా మారిపోతాడు. అసలు వీడు ఏం చేస్తున్నాడు? మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడే వచ్చేసారు. రే బండోడా, ఏం చేస్తున్నావురా? అందరూ వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయలేం. నేను పోయి స్నానం చేసి వస్తా. నేను తెల్లబడ్డానికి ఇప్పుడు స్నానం చేసి రావాలి. కాలేజీకి రాకుండా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎండలో తిరిగి తిరిగి నా కలర్ అంతా పోయింది. నేను మళ్ళీ అందాన్ని తిరిగి రప్పించాకే నేను మళ్ళీ క్లాస్కి వస్తా.